చెప్పాలి అంటే ఈ మ్యాడ్ మూవీలో మీ క్యారెక్టర్ చుట్టూ మొత్తం ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా తిరుగుతూ ఉంటుంది. సో అంటే డైరెక్టర్ గారు మీకు మీ క్యారెక్టరైజేషన్ నరేషన్ చేసినప్పుడు మీకు ఫెచ్చింగ్ అనిపించిన పాయింట్ ఫస్ట్ నాకు అప్రోచ్ అయినప్పుడు ఒక సాంగ్ లాగా ఉంటుంది, ఒక 2-3 డైలాగ్స్ సీన్స్ అలా ఉంటాయి అని చెప్పి మొత్తం నరేషన్ ఇచ్చారండి. ఆ నరేషన్ ఇచ్చినప్పుడు ఇదే పాయింట్ నాకు చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. అంటే నేను లేనప్పుడు కూడా నా నేమ్ మీద డిస్కషన్స్ జరుగుతూ లేలా అనే ఒక క్యారెక్టర్కి వెతుకుతూ ఉంటారు కదా. సో లేకున్నా కూడా ఉండనట్టు ఉంటుంది కాబట్టి ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ నాకు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మ్యాడ్ 1 చూసినప్పుడే ఐ ఫెల్ట్ లైక్ ఇలాంటిది ఒకటి ఎందుకు నాకు అప్రోచ్ అవ్వట్లేదు అనుకున్నా. సో మ్యాడ్ 2 వచ్చినప్పుడు వేరే రీజన్ ఏం లేదు, ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ అలానే ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ పక్కన ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. సో అనుదీప్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అనుదీప్ గారు చాలా చాలా జోవియల్ పర్సన్ అండి, చాలా మంచిగా ఉండింది. నేను ఆయనతో ఆ కాంబినేషన్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఆయనకి అలాగా ఉంటుందని. డైరెక్టర్ గారు ముందు మీకు నరేట్ చేసి చెప్పలేదు? లేదు. సో సడన్గా నాకు ఒక 1 day ముందు అప్పుడు అలా తెలిసింది. మీరు ఆడియన్స్ ఎంత సర్ప్రైజ్డ్గా ఫీల్ అయ్యారు? మేమైతే థియేటర్లో అందరూ అరిచాం కూడా. ఎందుకంటే అనుదీప్ గారి క్యారెక్టర్ ఎంట్రీయే అందరూ ఫుల్ అరిచారు. సో ఎప్పుడైతే గర్ల్ ఫ్రెండ్ అనగానే మీరు ఎంట్రీ ఉంది. నేను అనుదీప్ గారి పంచెస్ వీటికి నేనే పర్సనల్ ఫ్యాన్ ముందు నుంచి. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే. అండ్ అలానే మ్యాడ్లో ఈ ముగ్గురు అంటే లైక్ మ్యాడ్ ఉన్నారు కదా, ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ క్యారెక్టర్ చెప్తారు? ముగ్గురు బాగుంటారండి. అంటే కొన్ని పార్ట్స్లో ఐ థింక్ లడ్డు ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్. ఓకే. అందరూ అంటే ఇప్పుడు మ్యాడ్లోని లడ్డు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అయితే అయ్యో పాపం మన ఫీలింగ్ వస్తుంది కదా, చాలా కష్టపడుతుంటాడు మూవీ అంతా. ఓకే. అండ్ లడ్డుతో కూడా మీ సీన్స్ ఉన్నాయి. సో లడ్డు గారు ఆయన అంటే విష్ణు గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? విష్ణుతో నేను ఆల్రెడీ వర్క్ చేశాను టాక్సీ వాళ్ళతో. మేమిద్దరం ఒకేసారి డెబ్యూ చేసి అప్పుడు డిస్కస్ చేసుకునేవాళ్ళం, మాకు ఇంకా ఫస్ట్ మూవీ మేకింగ్ ఇదంతా. అండ్ ఆ టైంలో డిస్కషన్ చేసుకున్నవన్నీ ఇప్పుడు షూట్ అప్పుడు మరీ రీకాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అది అలా అయింది ఇది అలా అయింది. సో చాలా మంచిగా అనిపించింది అండి. అంటే కొత్త మనిషితో కాదు, ఇట్స్ లైక్ నోన్ పర్సన్తో వర్క్ చేస్తున్నప్పుడు బాగుంది. ఓకే. అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏముండబోతున్నాయి యాజ్ ఎ లీడ్గా? లీడ్గానా ప్రస్తుతానికైతే ఏమి లైక్ వాట్ ఎవర్ కమ్స్ మై వే, ఏదైనా మంచిగా ఉంటే అలా చేద్దామని అనుకుంటున్నాం, ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్.